ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ చెట్టు వల్ల 50 ఏనుగుల బలం వస్తుంది. పురుషులు తప్పకుండా ఈ వీడియో చూడండి. అలాగే వివాహమైన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో ఇది. అయితే ఆ చెట్టు ఏంటి, అలాగే ఆ చెట్టు వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే వివాహం అయిన వారికి ఈ చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పురుషులకు 50 ఏనుగుల బలం ఏ విధంగా వస్తుంది, ఎటువంటి ప్రయోజనాలు ఈ యొక్క చెట్టు వల్ల మనకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ చెట్టును మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. ఈ పండ్లు చూడండి, ఈ పండ్లను కూడా గుర్తుపట్టే ఉంటారు కదా. కానీ చాలా మందికి ఈ యొక్క పండ్ల విలువ కాని, ఈ చెట్టు విలువ కాని తెలియదు. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ చెట్టును చూసి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ఇది కంటికి చూడగానే ఆకట్టుకోదు కూడా. తీపి, పులుపు, వగరు కలిసి రుచి అంత అమోఘంగా కూడా ఉండదు ఈ యొక్క పళ్లల్లో. అంటే ఈ యొక్క చెట్టు పళ్లల్లో రుచి కూడా అంత ఉండదు. మిగతా పళ్లలాగా పెద్ద ప్రాచుర్యము, ప్రచారం కూడా ఈ యొక్క చెట్టుకి కాని, ఈ యొక్క పండుకి కాని లేదు. ధర చూస్తే కూడా పెద్ద ఖరీదేమీ కాదు. ధర తక్కువైనప్పటికీ కూడా జనం వీటిని చూడగానే కొనేద్దామని కూడా అనుకోరు. అయినా కాని ఈ పండు అదేదీ మనసులో పెట్టుకోదు. బోలెడన్ని పోషకాలను మనకు అందిస్తుంది. అందుకని ఈ చెట్టు కనిపిస్తే కనుక మీరు అస్సలు వదిలిపెట్టకూడదు. దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు మనకి ఉన్నాయి. దీన్నే అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్, సీమ, మేడిపండు ఎలా పిలిచినా ఒకటి పండు. ఈ యొక్క చెట్టు వచ్చేసి మేడి చెట్టు. ఈ యొక్క చెట్టు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా 50 ఏనుగుల బలాన్ని పురుషులకి తప్పకుండా ఇస్తుంది. అంటే అంతటి ప్రాధాన్యత ఈ యొక్క చెట్టులో కాని, ఈ యొక్క పళ్లలో కాని ఉంటుంది. అంజూర పండు మాత్రమే కాదు, ఎండినవి కూడా అంతే ఆరోగ్యాన్నిస్తాయి. అనేక స్వీట్లలో ఈ యొక్క పండ్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యొక్క అంజూరులో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటివి తక్కువగా ఉంటాయి. కాని ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా మనకు లభిస్తాయి. పాలు కాని, పాల ఉత్పత్తులు కాని ఇష్టపడని వారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసినంత కాల్షియం, ఐరన్ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి అంజూర్ తినమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. కడుపులో మంట, అజీర్తి, పేగుపూత వంటివి తలెత్తకుండా కూడా అంజూర్ మిమ్మల్ని కాపాడుతుంది. ఇందులోని పొటాషియం గుండెకు సంబంధించిన సమస్యలు మనకి రానివ్వకుండా జాగ్రత్త చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ సక్రమంగా జరగటానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు, ఎక్కువ ఆకలితో బాధపడేవారు అంజూర్ తినవచ్చు. ఈ పండులోని ఇనుము, కాల్షియం, ఫైబర్ ఆకలిని కూడా తగ్గిస్తాయి. నోటి దుర్వాసన ఉన్నవారు కూడా భోంచేశాక 1-2 పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. వీటి పై తొక్క గట్టిగా ఉంటుంది. ఇష్టం లేకుంటే వాటిని కాసేపు నీటిలో ఉంచి తొక్క తీసేసి కూడా తినొచ్చు. ఎండు అంజూర్ పళ్లల్లో మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. అవి మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తాయి. వీటిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్రపట్టడానికి కూడా సహాయపడతాయి. ఎలర్జీ, దగ్గు, కఫం ఉన్నవారు ఈ పండ్లను తినటం వల్ల సానుకూల గుణం అనేది కూడా కనిపిస్తుంది. ఈ పండులో ఉండే పెక్టిన్ అనే పదార్థం కొవ్వును కూడా అదుపులో ఉంచుతుంది. ఈ మేడి చెట్టు ఆకులను ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి. 1 స్పూన్ ఈ పొడిలో కొద్దిగా తేనె కలిపి 2 పూటలా తీసుకుంటూ ఉంటే పైత్య రోగాలు తగ్గుతాయి. మేడి చెట్టుకు ఘాటు పెడితే ఆ ఘాటులో నుంచి వచ్చే పాలను గవద బిళ్లలపై, కణతలపై దట్టంగా రాసి వాటిపై దూదిని ఉంచాలి. ఇలా చేస్తే కనుక గవద బిళ్లలు, కణతులు త్వరగా తగ్గిపోతాయి. అలాగే మేడి చెట్టు వేరును నీటితో కలిపి మెత్తగా నూరాలి. అది గర్భిణీల కాళ్లకు రాయటం వల్ల సుఖప్రసవం జరుగుతుంది. అలాగే 1 గ్లాసు నీటిలో మేడి చెక్కను వేసి 1/2 గ్లాసు నీరు అయ్యేంతవరకు మరగకాసుకోవాలి. ఇందులో 1 చెంచా బార్లీ గింజల పొడి, 1 చెంచా పటిక బిల్లం కలిపి తాగితే గర్భస్రావం జరగకుండా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎవరికైతే గర్భస్రావానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వారు ఈ విధంగా చేస్తే కనుక మీకు గర్భస్రావం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మేడి చెట్టు బెరడు పొడి, మర్రి చెట్టు లేత ఆకుల పొడి, పటిక బెల్లం 3ంటిని సమపాళ్లలో తీసుకుని కలపాలి.
ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతిరోజు 10 గ్రాముల చొప్పున 2 పూటలా వేడి పాలల్లో కలిపి తీసుకుంటే పురుషుల్లో వీర్యవృద్ధి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 50 ఏనుగుల బలం వస్తుంది. శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ విధంగా చేయటం వల్ల మీ సామర్థ్యం మరింతగా మెరుగుపడుతుంది. కాబట్టి మేడి చెట్టు బెరడు పొడి, మర్రి చెట్టు లేత ఆకుల పొడి, పటిక బిల్లం మూడింటిని సమపాళ్లలో తీసుకుని కలపండి. ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతిరోజు 10 గ్రాముల చొప్పున 2 పూటలా వేడి పాలల్లో కలిపి తీసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యంలో మీరు ఆశించిన మార్పులనైతే చూడగలుగుతారు. ఈ విధంగా వివాహం అయిన వారికి ఈ చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలకు సంబంధించిన సమస్యలు అలాగే పురుషులకి లైంగిక సామర్థ్యాన్ని అందించడంలో ఈ చెట్టు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఈ చెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ చెట్టుని పూజించటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఈ మేడి చెట్టు అనేది దేవతా వృక్షం. శుక్రుడు మేడి చెట్టుకి అధిపతి. మేడి చెట్టు మూలం నందు దత్తాత్రేయుడు కొలువై ఉన్నారు. మేడి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు 41 రోజుల పాటు చేస్తే అదృష్టం శీఘ్రంగా మీకు కలిసి వస్తుంది. ఇలా మేడి చెట్టు చుట్టూ తిరగటం వల్ల ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. చాలా మందికి మేడి చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే సందేహం కూడా ఉంటుంది. నిస్సందేహంగా ఇంట్లో మీరు మేడి చెట్టును పెంచుకోవచ్చు. అయితే మేడి చెట్టు ఇంట్లో మొలిస్తే అది మన అదృష్టంగా కూడా మనం భావించాలి. కాకపోతే ఈ చెట్టు బాగా ఎత్తు ఎక్కువగా ఎదుగుతుంది, వెడల్పు కూడా పెరుగుతుంది. కాబట్టి పునాదులకు ఏదైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే తొలగించుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో పెంచుకోవచ్చు. అంటే మీకు ఇంట్లో స్థలం బాగా ఉన్నట్లయితే, పెరట్లో స్థలం బాగా ఉన్నట్లయితే ఈ చెట్టును నిస్సందేహంగా మీరు పెంచుకోవచ్చు. అలాగే చెట్టు బాగా ఎదుగుతున్నప్పుడు కొమ్మలను కత్తిరిస్తూ ఉంటే సరిపోతుంది. అలాగే మేడి చెట్టుకు ప్రతి గురువారం అలాగే పౌర్ణమి నాడు పూజ చేయాలి. అలాగే మృగశిర, శ్రవణం, ఉత్తరాషాఢ, జ్యేష్ఠ ఈ 4 నక్షత్ర తిథుల్లో పూజ చేసి ప్రదక్షిణలు చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీ జీవితంలో చూస్తారు. ఈ విధంగా మేడి చెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ చెట్టుకు చాలా మహాత్యం ఉంది. ఈ చెట్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వివాహం అయిన వారు వీడియోలో మేం సూచించిన విధంగా మేడి చెట్టును ఉపయోగించడం వల్ల గర్భస్రావ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ముఖ్యంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. 50 ఏనుగుల బలం, శక్తి పురుషులకి వస్తుంది. చూశారు కదండి, మేడి చెట్టు వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి ఔషధ గుణాలు ఆ చెట్టు పళ్లల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని